ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశం పాకిస్తాన్. ఇక మాటలు కాదు. భారత్ దౌత్యపరంగా గట్టి చర్యలు చేపట్టింది. 7 అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు బయలుదేరి పాక్ ఉగ్రవాద మద్దతును ప్రపంచ దేశాలకు వివరించబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై. ఎంపీలుగా ఎవరు? వెళ్లే దేశాలు ఏవి? భారత్ ఏం వివరించబోతోంది? అన్నింటిపై పూర్తి సమాచారం మీ తెలుగు ఉమా వాయిస్ ఛానల్లో మీ ముందుంది. మీ అభిప్రాయం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. పాక్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి భారత్ గట్టిగా బదులు చెబుతోంది. కేవలం సైనికంగా కాదు, ఇప్పుడు దౌత్యపరంగా కూడా. ఈ చర్యల భాగంగానే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో పాకిస్తాన్ కుట్రల వెనుక ఉన్న నల్ల నిజాలను బయటపెట్టేందుకు 7 అఖిలపక్ష ప్రతినిధి బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలకు నాయకత్వం వహించబోయే ఎంపీల పేర్లను శనివారం అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుండి శశి థరూర్, భాజపా నుండి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూ పార్టీకి చెందిన సంజయ్ కుమార్ ఝా, డీఎంకే నాయకురాలు కనిమొళి, ఎన్సీపీ పార్టీకి చెందిన సుప్రియా సూలే, శివసేనకు చెందిన శ్రీకాంత్ సిందే. ఈ 7 ఎంపీలు ఈ ప్రతినిధి బృందాలకు నేతృత్వం వహించనున్నారు. ఈ బృందాలు మే 22న బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశముంది. వీరు 5 ప్రధాన దేశాలకు వెళ్లి పాక్ ఉగ్రవాద మద్దతుపై ముద్ర వేసేలా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి వివరించనున్నారు. ఈ బృందాలు ప్రపంచ దేశాలకు ముఖ్యంగా 5 కీలక అంశాలను స్పష్టంగా తెలియజేయనున్నాయి. 1. పాక్ రెచ్చగొట్టే చర్యలే ఎందుకు ఆపరేషన్ సింధూర్కు కారణమయ్యాయో. 2. పాక్ బెదిరింపుల దృష్ట్యా భారత్ ఆపరేషన్ను ఎలా నిర్మూలించిందో. 3. భవిష్యత్తులో ఉగ్రదాడులు జరిగితే భారత్ తీసుకునే ధైర్యమైన చర్యలు. 4. పౌరులకు హాని చేయకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు స్పష్టత. 5. పాక్ తరచూ ఉగ్రవాదానికి సహకరించడం వల్ల ప్రపంచానికి ఏర్పడే ప్రమాదాలను వివరించడం. ఇది అంతేకాదు, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్పై భారీ దౌత్య చర్యలు కూడా చేపట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని తిరస్కరించడం, పాక్ పౌరులను తిరిగి పంపడం, వాణిజ్య సంబంధాలు రద్దు చేయడం, ఇవన్నీ భారత్ తక్షణ చర్యలే. తర్వాత వచ్చినది ఆపరేషన్ సింధూర్. పాక్లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన దాడులతో వాటిని నాశనం చేసింది. ప్రపంచ దేశాలకు ఇది స్పష్టంగా తెలియజేయడం కోసం ప్రభుత్వం విదేశీ రాయబారులకు ప్రత్యేకంగా బ్రీఫింగ్ ఇచ్చింది. ఇప్పుడు ప్రపంచానికి భారత్ చెబుతున్న సందేశం ఒక్కటే: ఉగ్రవాదాన్ని సహించం, దేశ భద్రత కోసం అవసరమైతే ఏ స్థాయిలోనైనా పోరాడతాం. మీకు ఈ వివరణ ఉపయోగకరంగా ఉంటే ఈ వీడియోకు లైక్ ఇవ్వండి. మరియు ఇలాంటి మరిన్ని సమకాలీన ఉత్కంఠ భరిత కథనాల కోసం తెలుగు ఉమా వాయిస్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో చెప్పండి. మీ మద్దతే మాకు ప్రేరణ.